హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పీక్ ఫ్లో కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో క్యూఏ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 6 lakhs per annum అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో లొకేషన్ చూసుకున్నట్లయితే రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్న్షిప్ అనమాట. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మాన్యువల్ టెస్టింగ్ సంబంధించి మీ దగ్గర స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. క్రియేట్, మెయింటైన్ అండ్ ఎగ్జిక్యూట్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. సో మాన్యువల్ టెస్టింగ్ సంబంధించి కానీ పర్ఫామ్ ఫంక్షనల్ రిగ్రెషన్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ సంబంధించి కానీ ఇంటిగ్రేషన్ సంబంధించి కానీ డాక్యుమెంట్ అండ్ ట్రాక్ డిఫెక్ట్స్ అండ్ వర్క్ విత్ ద డెవలప్మెంట్ టీమ్ టు రీసాల్వ్ ఇష్యూస్. సో ఏవైతే ఇష్యూస్ వస్తూ ఉంటాయో వాటిని కూడా మీరు ఎప్పటికప్పుడు రీసాల్వ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించి కూడా వీడియో ఇవ్వడం జరిగింది. డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, మెయింటైన్ ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్ యూజింగ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆటోమేషన్ టూల్స్. సో కంపల్సరీ ఆటోమేషన్ టూల్స్ అయితే కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కానీ, అంతేకాకుండా డేటాబేస్కి సంబంధించి కానీ, ఎస్క్యూఎల్ క్వెరీస్కి సంబంధించి కానీ మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అయినా సరే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో నార్మల్ బీఎస్సీ, బీకామ్, బీబీఏ సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్, ఎంటెక్ వాళ్ళు మాత్రమే కాకుండా నాలెడ్జ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ సెలీనియం. సో సెలీనియం పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక పైథాన్, జావా స్క్రిప్ట్ ప్రిఫర్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి సో కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా ఎస్క్యూఎల్ అండ్ డేటాబేస్ టెస్టింగ్ సంబంధించి కానీ ఎక్సలెంట్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్లోనే అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో స్టేఫన్ చూసుకున్నట్లయితే 30,000 అయితే ఇవ్వడం జరిగింది. 50,000 మధ్యలో అయితే వీళ్ళు మీ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.